ఈ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ లో ఏరియన్ ట్రైల్ ఆఫ్ సెవెన్ ఇన్వోక్ చేసినప్పుడు అది నేరోసీ అవతల నుంచి యాండల్స్ తీసుకొచ్చిన ప్రాక్టీస్ అని బేలార్ చెప్తాడు కదా. అసలు ఈ యాండల్స్ అంటే ఎవరు? ఎస్సోస్ నుంచి వెస్ట్రోస్ వచ్చిన ఫస్ట్ కమ్యూనిటీ ఫస్ట్ మెన్ అయితే రెండో అతిపెద్ద తెగ ఈ యాండల్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ జరగడానికి దాదాపు 6000 సంవత్సరాలకు ముందు ఈ యాండల్స్ వెస్ట్రోస్ కు వచ్చారు. వాళ్ళు అక్కడికి రావడానికి 2 రకాల కారణాలు ప్రచారంలో ఉన్నాయి. వాళ్ళు ఎస్సోస్ లో ఉన్నప్పుడు హ్యోగర్ ఆఫ్ ది హిల్ అనే ఒక కింగ్ ఉండేవాడు. అతన్ని స్వయంగా 7 గాడ్స్ వచ్చి కలిశారని, అతని వారసులు ఒక ఫారిన్ ల్యాండ్ లో గొప్ప గొప్ప రాజ్యాలు స్థాపిస్తారని ప్రామిస్ చేశారని, అందుకే వాళ్ళు నేరోసీ దాటుకుని వెస్ట్రోస్ కు వచ్చారని కొందరు చెప్తే, మాస్టర్స్ మాత్రం వెలేరియన్ ఫ్రీ హోల్డ్ కి చెందిన లార్డ్స్ తరిమి కొట్టడం వల్లే వాళ్ళు వెస్ట్రోస్ కు వచ్చేసారని అంటారు. తర్వాత ఎప్పుడో 5-6 వేల సంవత్సరాల తర్వాత వెస్ట్రోస్ కు వచ్చిన టార్గెరియన్స్ మొత్తం వీళ్ళ కింగ్డమ్స్ అన్నింటినీ తలక్రిందులు చేసి మోనాక్స్ గా మారారు. టార్గెరియన్స్ కి యాండల్స్ అన్నా వాళ్ళ మతం అన్నా పెద్దగా నమ్మకం ఉండదు. ఇక యాండల్స్ నమ్మే ఫెయిత్ ఆఫ్ ది సెవెన్ అయితే టార్గెరియన్స్ చేసే ఇన్సెస్ట్ మ్యారేజ్ ప్రాక్టీస్ ని పాపంగా భావిస్తుంది. అందుకే వాళ్ళ మధ్య ఎప్పుడూ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆ కారణంగానే మేకార్ ట్రైల్ ఆఫ్ సెవెన్ ని 6000 సంవత్సరాల క్రితం నాటి యాండల్స్ ఫూలరీ అన్నాడు.